No. Photographer తెలంగాణ రాష్ట్రంలోని పవిత్రమైన దర్గా. ఈ పవిత్రమైన దర్గాలో 3 రోజుల ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉంది. ఈ యొక్క దర్గాను దర్శించుకునే వారికి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క యాత్రికులకు దర్శించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యం చేసిందనేది వాస్తవం. కొన్ని వార్తాపత్రికలు రాస్తా ఉన్నాయి, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. పెట్టిన బిర్యానీ తిని 100 కోట్లు ఇస్తున్నా అన్న మాటలు ఎక్కడ పోయాయో ఇక్కడ నాయకుల యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కొన్ని మౌలిక వసతులు కల్పించినాం. ఈ 10 ఏళ్ల నుంచి ఏ ఒక్క పన్నన్న జరగల చేసినట్టు దాఖలాలు చూపిస్తే అర్థం చేసుకుంటాం. మేము కూడా ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. వాళ్ళు పుట్టిందే అబద్ధాలు మాట్లాడనికే, చెప్పేది చేయందే వాళ్ళ జీవన శైలి వాళ్ళది. కాబట్టి మొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఉత్సవాలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, యాత్రికులకు సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి వక్ఫ్ బోర్డు ద్వారా 7 లక్షలు, గతంలో 7 లక్షలు ఇచ్చేది ఉంటే పోయినసారి నేను దాదాపు 13-15 లక్షలు ఇప్పించిన. ఈసారి కూడా మాట్లాడడం జరిగింది, 20 లక్షలు ఇవ్వాలా, ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించాలని చెప్పి ఈ పవిత్రమైన దర్గాలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. చైర్మన్ గారితో చెప్పడం జరిగింది, సీఈఓతో చెప్పడం జరిగింది. ఆ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. కొందరు అవకాశవాదులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి
ఈ పవిత్ర ఉత్సవాలను అత్యంత వైభవంగా పార్టీలకు అతీతంగా మా ముస్లిం సోదరులకు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్లకు ఈ పవిత్రతను కాపాడే బాధ్యత మా ముస్లిం సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనకు జాంగీర్ బాబా గొప్పలు, మన పార్టీలు గొప్పవి, నాయకులు గొప్పలు కాదు. మనకు జాంగీర్ బాబా గొప్పవాడు. జాంగీర్ బాబా సన్నిధిలో ఉండి మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. జాంగీర్ బాబాని ఎంత పవిత్రం కాపాడితే మనకంత ఆశీర్వాదం ఉంటుంది. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గ్రహించాలి. ఇలా స్వార్థంతో కొన్ని సమస్యలు సృష్టిస్తూ రాజకీయ నాయకుల మీద నెట్టడం, అధికారుల మీద నెట్టడం సమంజసం కాదు. ఇక్కడ ప్రాంతం పెద్దలందరూ, ముస్లిం సోదరులు పెద్దలందరూ కూడా ఈ దర్గా బాబా యొక్క పవిత్రత కాపాడడానికి మీరు ప్రయత్నం చేయండి. మేము మాటలు కాదు, చేష్టలలో చూపెడతాం. మీకు తర్వాత తెలుస్తుంది. మళ్ళా ఉత్సవాల కల్లా ఏం జరుగుతుంది ఇక్కడ అనేది చెప్పం. చెప్తే అపవిత్రత అవుతుంది నేను కూడా. కాబట్టి చెప్పకుండా ఏమేమి జరుగుతున్నదో చూపెడతాం. తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రెస్ ముఖంగా ఈ వేదిక ద్వారా ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా మనమందరం ఒక కంకణబద్ధులమై ఈ యొక్క దర్గాను అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి మీరు సహకరించండి. ఆ జాంగీర్ బాబా నాకు కూడా ఒక అవకాశం ఇచ్చిండు, పెద్దలు ప్రతాప్ అన్నకు కూడా అవకాశం ఇచ్చిండు. మాకు వేరే అవసరం ఏం లేదు. ఈ యొక్క ముస్లిం సోదరులంతా ఒక డెవలప్మెంట్ కమిటీ అనే వేసుకోండి. మీరు ఈ దర్గాను ఎక్కడ లేని దర్గాగా అభివృద్ధి చేయడానికి మీరు అందరు ప్లాన్ వేసుకోండి. మీ జీవితాల మీద మీరు ఆధారపడి బతుకుతున్నారు. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. తప్పకుండా ఆ జాంగీర్ బాబా ఆశీర్వాదంతోనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఆ బాబా మెచ్చే విధంగా మీరు కూడా ప్రతి ముస్లిం సోదరులందరూ పనిచేయండి. నన్ను పనిచేసే విధంగా మీరు సహకరించండి. తప్పకుండా మీరు అందరు కూర్చొని జాంగీర్ బాబా దర్గాలో ఏమేమి కార్యక్రమాలు చేయాలనో మీరు ఒక కమిటీ వేసుకొని, ఇంతకుముందు ఒక డెవలప్మెంట్ కమిటీ వేస్తేనే ఆ రోజు ఈ రోడ్లు, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు ఇవన్నీ వచ్చడం జరిగింది. ఇవాళ మాకు ఇబ్బంది లేదు. ఆ యొక్క జాంగీర్ బాబా దయతోని మా పార్టీ బాగుంది, మా ముఖ్యమంత్రి బాగుండు, మా కాంగ్రెస్ నాయకులంతా, మా కాంగ్రెస్ కార్యకర్తలంతా నీతికి నిజాయితీకి మారిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు దోసుకొని ఏదో జీతం అనేటోళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ముదురు నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ అలజడులు, చిన్న చిన్న సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. తస్మత్ జాగ్రత్త. మాకు అన్ని విషయాలు తెలుసు. నిక్కచ్చిగా నేను ఈడ చెప్పగలుగుతా, జాంగీర్ బాబా దగ్గర ఏ రోజు ఒక్క రోజు అవినీతి కానీ అక్రమాలకు పాటుపడలేదని ప్రమాణం కూడా చేయగలుగుతాం. మా బాబా మీద మీతో చేయగలుగుతారా ఎవరైనా చెప్పగలుగుతారు. అందుకే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. మీరు గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు, మీ మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? జాంగీర్ బాబా ఏదైతే చెప్పిండో దాన్ని ఆచరించడానికి మీరు అందరు ప్రయత్నం చేయండి. మేము తప్పకుండా ఆచరిస్తాం. మాకు బేసరాజాలు లేవు, మాకు కూడా ఉంటుంది ఇబ్బందులు. మరి మీరందరూ కలిసిమెలిసి చేసుకుంటే దర్గాను ఏ విధంగానో అభివృద్ధి చేసడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ముస్లిం సోదరుడు, మాజీ ఎమ్మెల్యేగా ప్రతాప్ అన్న, నేను కూడా షామన్న గాని మేమందరం కలిసి కూడా మీరు ఒక తెల్ల పేపర్ మీద మా జాంగీర్ బాబా దర్గాలో ఈ పనులు చేయండి అంటే తప్పకుండా చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, తాత్కాలికంగా మాత్రం బస్టాండ్కు ఈ యొక్క చెరువు మినీ ట్యాంక్ బండ్ చేయడానికి ఈ బస్టాండ్కు దాదాపు 2 ఎకరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నేరో ఉంది రోడ్, ఈ షట్టర్స్ అవి ఉన్నాయని భయాందోళనకు గురైతూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు. అట్లా కాకుండా బైపాస్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదనలు చేస్తా ఉన్నాం. అందరూ కూడా దానికి సహకరించండి. నేను ఒక్కటే ముక్కుసూటి మనిషిని. నేను ఒకసారి మాటిస్తే వెనుక కొన్ని సందర్భంలో అటువంటి జరుగుతాయి. ఇవాళ మీరు కొన్ని తప్పులు చేసుకుంటున్నారు కాబట్టి ఆ తప్పులు చేసుకోకండి. ముస్లిం సోదరులందరూ కలిసిమెలిసిగా చేసుకోండి. ఈ దర్గా ఎంత డెవలప్మెంట్ చేసుకుంటే మీకు జీవనోపాధి అవుతుంది. ఆ దర్గాను మనం పవిత్రంగా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా, ఆ భగవంతుడంగా మీ అందరినీ చల్లగా చూడాలి. జాంగీర్
జహాంగీర్ బాబా గారు అందరినీ చల్లగా చూడాలి, మమ్మల్ని కూడా చల్లగా చూడాలి. ముస్లిం సోదరులందరినీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళ ఇబ్బందులు పడకుండా ఆ జహాంగీర్ బాబా కాపాడతారని చెప్పి మీ అందరితో ప్రెస్ మిత్రుల సాక్షిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యొక్క విశ్వాలకు అందరు కూడా మంచిగా ఆ బాబా నచ్చే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా కార్యక్రమం గాని అవన్నీ కూడా పోలీసులను ఇబ్బంది పెట్టకుండా, అధికారులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మీ అందరితో విజ్ఞప్తి చేస్తాం. 16, 17 3 రోజులు 16, 17, 18 అత్యంత పవిత్రమైన 3 రోజులు ఈ ఉత్సవాలు జరపబడతాయి. ఇలా ఎవ్వరికి ఇబ్బంది కాకుండా కూడా డిపార్ట్మెంట్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ, సూపరింటెండెంట్ కానీ కొద్దిగా ఇబ్బందులు ఉంటే కూడా నేను మాట్లాడడం జరిగింది, చైర్మన్తో మాట్లాడడం జరిగింది, సీఈఓతో మాట్లాడడం జరిగింది. గతంలో కంటే ఈసారి ఎక్కువ డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎంత డబ్బు రిలీజ్? దాదాపు నేను 20 లక్షలు రిలీజ్ చేయమని చెప్పిన వాళ్ళు 15 లక్షలు చేసినట్టు అవి కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇంకేమైనా వసతులకు ఇబ్బంది అయితే యాజ్ ఎ ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు మనోభావం దెబ్బతినకుండా, ఇబ్బందులు కాకుండా మీరేమన్నా చేయమన్నా కూడా మా సొంతంగా కూడా పోయినసారి కూడా సొంతంగా కూడా వాటర్ బాటిల్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకేమన్నా అవసరం ఉంటే కూడా సోదరులంతా, మైనార్టీ సోదరులంతా కలిసి అన్న మాకు ఇబ్బంది అవుతుంది, ఇలా వక్ బోర్డు వాళ్ళు గిదే చేస్తున్నారు, సూపరింటెండెంట్ గిదే చేస్తున్నారు, మీరేమైనా చేయాలంటే కూడా మేము చేయడానికి సిద్ధంగా. ఇంకొకటి దర్గాలో డబ్బులు వసూలు చేస్తారని చాలా మంది వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి కదా, అది కూడా చెప్పండి లోపల. అందుకే అన్ని వచ్చేసినాయి, నేను చెప్పిన దాంట్లో వచ్చినాయి. కొందరు అటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఒకరు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఒకరి మీద పడతారు, ఇంకొకరు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఇదంతా ఏం జరుగుతలేదు. అంటే దాని విషయంలో కొంతమంది పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడికి వచ్చే భక్తులకు కొంతమంది. సోదరా, జహాంగీర్ బాబానే చూసుకుంటాడు అటువంటి కార్యక్రమాలు చేసినాం. ఇది పవిత్రమైన దర్గా, నాశనం అయిపోతారు. ఇంతకు ముందు కూడా జహాంగీర్ బాబా దగ్గర మాటలు మాట్లాడిన వాళ్ళు, దోసుకున్న వాళ్ళు నాశనం అయిపోతారు. ఒకవేళ అటువంటి కార్యక్రమం చేస్తే నాశనం అయిపోతారు. 26 జనవరి తర్వాత ఒకసారి లెక్కలు కూడా అడుగుతా వాళ్ళతో కూర్చొని, ఏదానికి ఏం చేశారు, డబ్బులు ఇప్పించుకున్నారు కానీ ఏమేమి ఖర్చు పెట్టారని కూడా చూస్తా. ఇంకా అది చెప్పినా కదా ఒకటే, జహాంగీర్ బాబా దగ్గరనే మోసం చేస్తే వాళ్ళని చూస్తాడని చెప్తున్నారు.